నేను అల్లు అర్జున్ రైటా రాంగా నేను చర్చ చేయట్లే. రేవంత్ రెడ్డి రైటా రాంగా అని నేను అడగగలుగుతా. ఎందుకు అంటే ఆయన నా మంత్రి, నా ముఖ్యమంత్రి, నా హోంమంత్రి. ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో అసెంబ్లీ సాక్షిగా రూల్స్కు విరుద్ధంగా ఒక అంశాన్ని చర్చబెట్టి జోకుడు అక్బరుద్దీన్ ఈయన జోక్తా ఉండి ఈయన అక్బరుద్దీన్ జోక్తా ఉన్నాడు. ఆ పాపం స్పీకర్ గారు పైన కూర్చున్నాడు. మా హిందీ మే బాత్ కరా, మేము తెలుగు మే బాత్ కర్తాం, ఆప్ కుछ పర్మిషన్ దేనా అంటారు. హూ షుడ్ గివ్ ద పర్మిషన్ సార్? అసెంబ్లీలో హిందీలో మాట్లాడాలన్నా తెలుగులో మాట్లాడాలన్నా పర్మిషన్ ఎవరు ఇవ్వాలన్నా? ఎవరు ఇవ్వాలన్నా? స్పీకర్ ఇవ్వాలా? ఎవరిని పర్మిషన్ అడుగుతున్నాడు? అక్బరుద్దీన్ అడుగుతున్నాడు. ఆయన పర్మిషన్ ఇచ్చేసిండు. పాపం మా దళిత సోదరుడు మా స్పీకర్ గారు, మరి ఆయన పరిస్థితి ఏంది మరి చెప్పరి? డ్రామాలు. పుష్ప 2లో పాపం అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో, ఏం నేషనల్ అవార్డు వచ్చిందో నాకు తెలియదు. కానీ పుష్ప 1 or 2నో రేవంత్ రెడ్డికి మాత్రం నేషనల్ అవార్డు ఇవ్వాలా, నేషనల్ పొలిటికల్ థియేట్రిక్ స్టార్ అని చెప్పని డ్రామాలు ఆడి నిన్న ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఆరోపణ చేసేది మీరే. అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెత్ అని చెప్పని ఆరోపణ వేసింది మీరు. నిర్ధారణ చేసి పడేస్తావు నిన్న అసెంబ్లీలో, మళ్ళా కోర్టులో పెండింగ్లో ఉన్న తర్వాత శిక్ష కూడా వేసి పడేస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఆఖరికి పోలీసు వాళ్ళు ఏ ఎవిడెన్స్లు అయితే కోర్టుకు సబ్మిట్ చేయాలనో ఆ ఎవిడెన్స్లు ఇవాళ పోలీసులు పబ్లిక్ దృష్టిలో పెట్టి ఏంటి ఎండ్ ఆఫ్ ద డే అల్లు అర్జున్ భుజాల మీద రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టి సినిమా ఇండస్ట్రీని తన కాళ్ల దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండా, కాళ్ల దగ్గరికి తెచ్చుకొని ఏం లబ్ధి పొందాలనుకుంటుండో నాకంటే ఎక్కువ తెలంగాణ సమాజానికి ఎరుక, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులందరికీ కూడా ఎరుక అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంటే మాకు కొంచెం ఏదో సంబంధం ఉంది వ్యక్తిగతంగా. నాకు కూడా కుబుసం అని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కుబుసం సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, మేమంతా కాలేజీలో చదువుకున్న రోజుల్లో 3 మిత్రులం కలిసి తీసిన సినిమా అది. పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పని పాట మా సినిమాలోది గోరెటెంకన్న గారు రాసింది. శ్రీహరి గారిని పెట్టి తీసినాం. కానీ ఇండస్ట్రీతో మాకు సంబంధం. తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ లాంటి సినిమా శంకర్ గారు తీస్తే దానికి తోడ్పడి దాంట్లో నటించి దానికి తోడ్పాటు చేసి ఆ సినిమా మాధ్యమాన్ని ఉద్యమంలో వాడుకున్నటువంటి వాళ్ళం, ఆ ఇండస్ట్రీ పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళం. నువ్వు అర్జున్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇండస్ట్రీని కాలుస్తావా, వాళ్ళని బెదిరిస్తావా, అదిరిస్తావా, కాళ్ళ దగ్గర తెచ్చుకుంటావా, ఏం చేస్తావో తెలియదు. నువ్వే ఈ మెమో ఇస్తవి, మళ్ళీ నువ్వే అంటా ఉన్నావు ఇవాళ నేను బెనిఫిట్ షో నేను కొంతకాలం బెనిఫిట్ ఇస్తే ఈ మాట మీద ఉంటావా రేవంత్ రెడ్డి? చెప్పు నిజంగా. బెనిఫిట్ షోకి పర్మిషన్ నేనన్నావు కదా, నేను ఛాలెంజ్ రాసిస్తా ఉన్నా. నేను నెక్స్ట్ మళ్ళీ ఏదైనా పెద్ద హీరో సినిమా వస్తే తప్పకుండా ఈయన పర్మిషన్ ఇస్తాడు. ఆ లోపాలు పోయి కలుసుకొని ఉంటారు, ఆల్రెడీ కలుసుకుంటారు, ఈయన పర్మిషన్ ఇస్తారు, జరిగిపోతుంది. 125 క్రాఫ్ట్లు, లక్షల మంది కార్మికులు పనిచేస్తారు. సినిమా థియేటర్లో వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ఉంటారు. ఎందుకు ఇండస్ట్రీ సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా నాకు అర్థం కావట్లా. వై ఆర్ యూ టార్గెటింగ్ హైడ్రా? పాపం పేదోడు ఇళ్లలో ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తేవి, మూసి పేదోళ్ళ ఇళ్లలో ఉంటే వాళ్ళను టార్గెట్ చేస్తేవి, లగచర్ల బాధితులు వాళ్ళను టార్గెట్ చేస్తేవి. ఎవరు పాపం న్యాయం కావాలా అని చెప్పనంటే వాళ్ళపైన టార్గెట్ చేసి ఈ సైకలాజికల్ పర్వర్షన్ ఏంది నాకు అర్థం కావట్లేదు సార్. ఇది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.